కార్తికేయ పల్లవి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే గ్రేటర్ దాన్ గురించి. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 numbers. ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers అన్నారు కదా, A B తీసుకుందాం. అండ్ చెక్స్ ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B. ఓకే, ప్రింట్ ద రిజల్ట్ యాజ్ షోన్. ఓకేనా, రిజల్ట్ అనేది ఎలా ఉండాలంటే ద అవుట్పుట్ షుడ్ బి లైక్ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. తెలుసు కదా, ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. అది కూడా ఎలా ప్రింట్ చేయమంటున్నారంటే A ఈజ్ గ్రేటర్ దాన్ B ఈజ్ ట్రూ ఇలా అయినా రావాలి, ఆర్ ఎల్స్ A ఈజ్ గ్రేటర్ దాన్ B ఈజ్ ఫాల్స్ అయినా రావాలి. అలా రావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, A ఈజ్ ఈక్వల్స్ టు int of input, B is equals to int of input. if condition తీసుకుంటాం, if of A is greater than B అంటే ప్రింట్ స్టేట్మెంట్లో ఇది రావాలి. ఓకేనా, ఎల్స్ స్టేట్మెంట్లో A is greater than B is false అని రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే B ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏం ప్రింట్ అవుతుంది, A గ్రేటర్ దాన్ B ఈజ్ ట్రూ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ 5 B ఈజ్ 8 అంటే A ఈజ్ గ్రేటర్ దాన్ B ఈజ్ ఫాల్స్. వీటిని మనం ఎలా చూస్తామంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కన్స్ట్రైంట్స్ అనే దాంట్లో మనకి ఇస్తారు. ఇలానే ప్రింట్ అవ్వాలి, ఇలానే అవుట్పుట్ అంటే ఇలానే ప్రింట్ అవ్వాలి, ఐదర్ ఇన్పుట్ ఇలానే తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా అలానే కోడ్ని రాయాలన్నమాట. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే కంపేరింగ్ ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అనేది ఈక్వల్గా లేకుంటే మాత్రమే ట్రూ అని ప్రింట్ అవ్వాలి, లేదు అంటే అది ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, అప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఒక వర్డ్ తీసుకుంటాం. లెటర్ అన్నారు కదా, ఒక వర్డ్ తీసుకుంటాం. వర్డ్ అంటే ఏంటి, స్ట్రింగ్ కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ తీసుకొని డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత ఇఫ్ స్టేట్మెంట్లో n అనేది ఫస్ట్ లెటర్ కానీ, ఓకేనా, ఫస్ట్ లెటర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు n ఆఫ్ లాస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఈక్వల్గా లేకపోతే మాత్రమే అదేమవ్వాలి, ట్రూ అవ్వాలి. ప్రింట్లో అది ట్రూ, ఎల్స్ ఫాల్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుందాం. స్టార్టింగ్ లెటర్ P, ఎండింగ్ లెటర్ N. అప్పుడేమవుతుంది, అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ తీసుకుందాం. లేబుల్లో ఏమైపోతుంది, LL. సో ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది కంపేరింగ్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే చెక్ వన్ గ్రేటర్. అంటే ఫస్ట్ ప్రాబ్లం, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 numbers and checks if B is greater than A by 1. అంటే B is greater than A by 1 అంటే B అనేది A కన్నా పెద్దదే ఉండాలి, అది కూడా 1కి ఈక్వల్ అయి ఉండాలి. ఓకేనా, సో ఈ ప్రోగ్రామ్ని ఎలా రాస్తామంటే A ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ if B minus A is equals to 1 అప్పుడు మాత్రమే అది ట్రూ. ఓకేనా, ఎల్స్ ప్రింట్ ఫాల్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ A is equals to 2, B is equals to 3. సో ఇప్పుడు B మైనస్ A కదా, అది కూడా ఈక్వల్స్ టు 1 అవ్వాలి. సో 3 minus 2 is equals to 1, 1 is equals to 1. So it will print true. For example,
A ఈజ్ ఈక్వల్స్ టు 2, B ఈజ్ ఈక్వల్స్ టు 5. B అనేది పెద్దదే, బట్ ఈజ్ ఈక్వల్స్ టు 1? నో. 3 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇట్ గివ్స్ ఫాల్స్ ఇన్ అవుట్పుట్. ఓకే. ఫోర్త్ ప్రాబ్లం, వ్యాలిడ్ పాస్వర్డా కాదా కనుక్కోవాలి. మామూలుగా మనం పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు నార్మల్గా 7 డిజిట్స్ ఉంటేనే అది వ్యాలిడ్ పాస్వర్డ్ అని అర్థం. సో దీంట్లో కూడా, ఈ ప్రాబ్లంలో కూడా 7 లెటర్స్ అనేవి పాస్వర్డ్లో ఉంటే మాత్రమే ఇది వ్యాలిడ్ పాస్వర్డ్, ఆర్ఎల్స్ ఇట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ పాస్వర్డ్ అని. ఇన్పుట్ కూడా సింగిల్ లైన్లో తీసుకోవాలి. అవుట్పుట్ షుడ్ బి ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద గివెన్ స్ట్రింగ్ అన్నారు, గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ పాస్వర్డ్ ఆర్ నాట్. A string is considered as a valid password if the number of characters present is greater than 7. ఓకేనా. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం nది. సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ n. ఓకేనా. ఇప్పుడు ఇఫ్లో రాస్తున్నాం ఏమి, ఈ లెంత్ అనేది ఓకేనా గ్రేటర్ దాన్ 7 అయి ఉండాలి. ఓకేనా. ఈ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 7 అయి ఉండాలి. అలా అయితేనే ఇది ట్రూ ప్రింట్ అవుతుంది, ఆర్ఎల్స్ ఫాల్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెట్ చేసామనుకోండి పాస్వర్డ్, PASSWD అని సెట్ చేసామనుకోండి. 1 2 3 4 5 6. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 7? నో. కాబట్టి ఇట్ గివ్స్ ఫాల్స్ ఫర్ us. ఓకేనా. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే చెక్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అనమాట. క్వశ్చన్ చూడండి, రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ టూ వర్డ్స్ and checks if the second word B is the last part of the first word A. అంటే ఈ B అనేది ఫస్ట్ ఏ దాంట్లో ఉన్న లాస్ట్ పార్ట్ అయి ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైండదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ హోల్ ఉందనుకోండి, ఇది A, B అంటే హోల్, అంటే ఈ B అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద A అయి ఉండాలి. ఓకేనా. ఈ B అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద B అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇది ట్రూ. ఓకేనా. ఇది ట్రూ. అవుట్పుట్ కూడా ఎలా ఉండాలంటే ద అవుట్పుట్ షుడ్ బి సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ బూలియన్ ట్రూ be printed if the second word B is the last part of the first word A. ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ అయితే మాత్రమే ఇది ట్రూ అని ప్రింట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ ఇది ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ వర్డ్స్ ఆర్ బ్లాక్ హోల్, A is black hole and B is hole, the output should be true as hole is the last part of the black hole. ఇది ట్రూ అవుతుంది బికాస్ ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ కాబట్టి, ఈ సెకండ్ వర్డ్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ కాబట్టి ఇది ట్రూ ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం, A ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్స్ కాబట్టి ఇన్పుట్, B ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, ఇఫ్ స్టేట్మెంట్లో ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ ఏలో నుండి ఈ లాస్ట్ లెంత్ అనేది ఉంటుంది కదా, బీ లెంత్ ఓకే, అది తీసుకుంటాం. ఫస్ట్ లెంత్ ఆఫ్ బి అనేది బీకి ఈక్వల్ అవ్వాలి, అప్పుడు అది ట్రూ. ఆర్ ఎల్స్ ఫాల్స్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కోడ్ ఎలా వస్తుంది అని. ఏ అనేది ఈ లెంత్ ఆఫ్ బి అనేది ఈక్వల్ అయితే, ఈ ఏలో లెంత్ ఆఫ్ బి అనేది ఈక్వల్ అయితే ఈ బికి, అప్పుడు బి అనేది మన ఏ వర్డ్లో ఉన్నట్టే లాస్ట్లో. సో అప్పుడు అది ట్రూ, ఆర్ ఎల్స్ ఇట్స్ ఫాల్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్
బూమ్రాంగ్ తీసుకుందాం. బూమ్రాంగ్, బూమ్. స్టార్టింగ్ వర్డ్ తీసుకొని వచ్చి ఎండింగ్లో మనము ఈక్వల్ అవుతుందా లేదా అని ట్రై చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఫాల్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, కంపేరింగ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఫస్ట్ ఈ ప్రాబ్లంలో ఏంటంటే 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి, లైక్ 10, 11, 12 ఇలా. అది కూడా ఈ 2 డిజిట్స్ అనేవి అడిషన్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 7 అయి ఉండాలి. అది గ్రేటర్ దాన్ 7 అయితే మాత్రమే ట్రూ అవుతుంది. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, తర్వాత 2 డిజిట్స్ మాత్రమే అన్నాం కదా, ఫస్ట్ అని తీసుకున్నాం, సెకండ్ డిజిట్కి సెకండ్ అని తీసుకున్నాం. ఇంట్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ 0, సెకండ్ ఇండెక్స్ వాల్యూ 1. సో ఇఫ్ ఫస్ట్ ప్లస్ సెకండ్ అనేది గ్రేటర్ దాన్ 7 అయితే మాత్రమే ట్రూ ప్రింట్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఫాల్స్. ఓకేనా? ఆర్ ఎల్స్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 45, 4 + 5, 2 డిజిట్ నెంబర్ 4 + 5 అంటే 9, గ్రేటర్ దాన్ 7. సో ఇట్ ఈస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకో, 1 + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 7, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 7, సో ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే? ఇంకొక ప్రాబ్లం, కంపేర్ ఫస్ట్ 3 characters అన్నమాట. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద ఫస్ట్ 3 characters ఇన్ ద గివెన్ 2 strings ఆర్ సేమ్. 2 strings ఉంటాయి, ఆ 2 stringsలో ఫస్ట్ 3 characters అనేవి సేమ్ ఉన్నాయా లేదా? సేమ్ ఉంటే అది ట్రూ అవ్వాలి, ఇఫ్ నాట్ సేమ్ లేదు అంటే అది ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ 2 strings కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, m ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ తీసుకుంటాం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వర్డ్ కదా, ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ ఫస్ట్ 3 letters కాబట్టి ఇక్కడ రాస్తాం. సెకండ్ దాంట్లో కూడా ఫస్ట్ 3 letters కాబట్టి ఇక్కడ రాస్తాం. ఇఫ్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ అయితే ప్రింట్ ట్రూ, ఎల్స్ ప్రింట్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ n అంటే అప్లికేషన్ అనుకోండి, m అంటే ఆండ్రాయిడ్ అనుకోండి. 3 letters ఏమో నో, కాబట్టి అది ఫాల్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n అనేది యాపిల్ అయ్యి సెకండ్ వర్డ్ అప్లికేషన్ అయితే ఫస్ట్ 3 letters APP కాబట్టి అప్పుడు అది ట్రూ.